తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. తమ పార్టీ నేతలు కార్యకర్తల్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి టార్గెట్ చేశారని జనసేన నేత వినూత కోట తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అర్ధరాత్రి 3 గంటలకు వచ్చి ఇళ్లు కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో ఇళ్లు కట్టుకోవాలంటే ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. పోలీసులు మున్సిపల్ కమిషనర్ ఎమ్మెల్యే కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. అన్యాయంగా తమ ఇంటిని కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 70 ఏళ్ల నుంచి ఇదే ఇంటిలో ఉంటున్నామని, ఎమ్మెల్యే కావాలనే తమ ఇంటిని కూల్చివేయించారని మండిపడ్డారు. శ్రీకాళహస్తిలో ఎటువంటి రాజకీయం జరుగుతుందన్న దానికి ఇదే ఉదాహరణ. అంటే మున్సిపల్ కమిషనర్ చేశాడా, ఇంకొకటి చేశాడా అని పక్కన పెడితే ఈరోజు సండే పొద్దున 3:15కి ఎగ్జాక్ట్లీ 3:15 నుంచి 3:55 వరకు అసలు అంతమంది, దాదాపు 100 మంది పోలీసులు, లేడీ కానిస్టేబుల్స్, ఇంకేం నియోజకవర్గంలో పనే లేనట్టు ఈ ఆదివారం నాడు మున్సిపల్ సిబ్బంది మొత్తం పని వదులుకొని అంత పొద్దున్నే వచ్చి ఇక్కడ తాళాలు వేసేసి వాళ్ళ ఇంటిలో ఉంటే బయట ముసుగులతో, పోలీసులు ముసుగులతో తాళాలు బయట నుంచి వేసేసి ఇది కూల్చివేతకి పాల్పడ్డం అసలు ఎక్కడా లేని వింత. జనసేన పార్టీలో ఉన్నాడు కోఆర్డినేట్గా. మీకు ఏదైనా ఉంటే మీరు రాజకీయంగా ఇయ్యాలా? అసలు మీరెవరు? 70 తాత ముత్తాతల ఆస్తి ఇది. 70 సంవత్సరాలు మేము ఇంట్లో ఉంటే ఎమ్మెల్యే కానీ కమిషనరు, ఎమ్మెల్యే అసలు ఆస్తి నాది, జగన్ కుటుంబం అది. మేము దానిలో 70 ఏళ్ళుగా కాపురం. మమ్మల్ని అనవసరంగా అసలు రాజకీయ పరంగా ఉంటే మీరు తెలుసుకోండి. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టారు? ప్రాపర్టీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఎలక్షన్ ముందు వచ్చి, బాబు ఈ ఇల్లు పాతపడిపోయింది, నేను లోన్ శాంక్షన్ చేయిస్తాను, మీరు లక్షణంగా హౌసింగ్ బోర్డులా కట్టుకొని బాడుగులకు ఇచ్చుకోనని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెడతాడు? దయచేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు మీరు మాకు న్యాయం చేయాలి. ఈ గవర్నమెంట్ లేదంటే సేఫ్టీ లేకుండా పోతుంది. ఎందుకు ఇట్లా? మీరు రాజకీయ పరంగా ఉంటే మీరు తెలుసుకోండి. మేము చిన్న ఉద్యోగస్తులు, ఆ పొద్దు ఉద్యోగం చేసుకుని వచ్చేవాడుతున్నాం. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి మీరు? అన్ని ఒరిజినల్ పట్ట, అన్ని ఒరిజినల్, టీకేటీ కాదు, అనాధీనం కాదు, ఏది కాదు. మా తాతగారి సొత్తు, మా బావ ద్వారా మాకు సంక్రమించింది. అన్నీ కరెక్ట్గా ఉంది. మొన్న వచ్చారు మున్సిపాలిటీ ఎంక్వైరీ చేసుకొని పోయినారు. కమిషనర్ గారు ఈజ్ వాంటరీగా ఆయన మమ్మల్ని ఏదో విధంగా ఇక్కడ నుంచి కాల్ చెప్పి ఆయన. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు చెప్పారని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి మీ ఇల్లుని కూల్చేస్తాము, మీరు అప్రూవల్ లేదన్నారు. సో అప్రూవల్కి మేము అప్లై చేస్తే డబ్బులు కట్టించుకొని తిరిగి రిటర్న్ చేశారు. పోయిన నెల 8వ తేదీ మేము డబ్బులు కడితే కమిషనర్ గారు దాన్ని ఇచ్చేయమన్నారని చెప్పి రిటర్న్ చేశారు. తర్వాత మేము హైకోర్టులో రిట్ పిటిషన్ వేసాము. హైకోర్టులో స్టే ఇచ్చినా కూడా, మొన్న గురువారం స్టే ఇచ్చినా కూడా మున్సిపల్ కమిషనరు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి 1 టౌన్ సిఐ, 2 టౌన్ సిఐ, రూరల్ సిఐ, ఎస్ఐలు 50 మంది నుంచి 100 మంది పోలీసులు వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టి మా యొక్క ఫోన్లు తీసేసుకొని మమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళి అంతా కొట్టేసిన తర్వాత మమ్మల్ని తీసుకొని వచ్చి ఇసుక దగ్గర వదలకుండా బయట ఎక్కడ వదిలితే మేము అక్కడిని నడుచుకొని వచ్చాము.